హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ 60 అడుగు రోడ్లో ఉన్నాము. 60 అడుగు రోడ్లో ఇక్కడ అరవింద్ స్కిన్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉన్నా అనమాట. ఇక్కడ ఏంటంటే నేను వేరే వాళ్ళకి ఓపీ రాపించడానికని ఇక్కడికి వచ్చాను అనమాట. మనం ఏంటంటే ఒంగోలులో ఓపీ సర్వీస్ అని ఒకటి స్టార్ట్ చేసాము. ఇప్పుడు మీరు వేరే ఊళ్ళ నుంచి ఇప్పుడు ఇక్కడికి వస్తుంటారు కదా, వచ్చేవాళ్ళు మనకి ఫోన్ చేసి చెప్తే మనం ఇక్కడ ముందుగానే ఓపీ రాపిస్తాం అనమాట. అది ఒక వెబ్సైట్ కూడా స్టార్ట్ చేశాను. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ప్రకాశం డిస్టిక్లో నుంచి ఎక్కడి నుంచో వస్తుంటారు ఈ హాస్పిటల్కి. అంటే ఇక్కడ వెయిటింగ్ టైం ఎక్కువ ఉండిద్ది అనమాట. అది ఆ వెయిటింగ్ టైంని మనం రెడ్యూస్ చేయడానికి మనకి ఏంటంటే ముందు రోజు కానీ మార్నింగ్ కానీ మనకి ఫోన్ చేసి చెప్తే మనం అక్కడికి వెళ్ళి పర్సనల్గా ఓపీ రాపిస్తాము. అదేమి ఇంకా మనకేమి ముందు రావటం అట్లా ఏమి ఉండదు. అందరితో పాటే మనం ఏంటంటే అక్కడ ఓపీ రాపిస్తాం అనమాట. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా, ఇప్పుడు కనిగిరి నుంచి ఒంగోలు రావాలంటే ఒక 2 అవర్స్ పట్టిద్ది. మార్నింగ్ 6 బయలుదేరాలి, ఇక్కడికి వచ్చేవరకు 9 అయిద్ది. ఆలోపు నాకు ఫోన్ చేస్తే ఏంటంటే నేను మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి నేను రాపిస్తాను అనమాట. అప్పుడు మీరు వచ్చే టయానికి ఓపీ వచ్చేస్తుంది. ఈ సర్వీస్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇది ఏంటంటే ఇది సత్యం థియేటర్లో అక్కడికి వచ్చి ఛాయ్ తాగామన్నమాట మా ఫ్రెండ్ నేను. ఇంకా తర్వాత నేను ఈవినింగ్ టైము ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ సైడ్ చూడండి, మన రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. రైల్వే స్టేషన్కి ఎక్కడికి మీరు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు అనేది కామెంట్ చేయండి. లాస్ట్ టైం రైల్వే స్టేషన్ ఎప్పుడు చూశారు ఏంటి అని. నేను ఈరోజు బండి మీద వేరే ఊరు వెళ్ళానమాట, అందుకని బాగా టైర్డ్ అయిపోయాను. ఇక్కడ ఏంటంటే మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ అని రైల్వే స్టేషన్ ఆపోజిటే పెట్టారు. ఇదేంటంటే ఒక రైలు కోచ్ ఉండిద్ది కదా, ఒక పాడైపోయిన రైలు డబ్బా, ఆ డబ్బాని అలా పెట్టారన్నమాట. ఇవి చాలా చోట్ల ఉన్నాయి అనుకుంటా, విజయవాడ అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఒంగోలులో కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారన్నమాట అది. ఇక్కడ ఏంటంటే ఇరానీ చాయ్, ఇంకా ఆ లోపల మనకి టిఫిన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు ఇది. కాకపోతే ఇక్కడ ఏంటంటే హోటల్స్ ఎక్కువ ఉండవు మన రైల్వే స్టేషన్ దగ్గర, అందుకని జనాలు పెద్దగా ఉండరు, వెళ్ళిపోతూ ఉంటారు స్టేకి. ఎందుకనో ఇక్కడ అన్ని ఊళ్ళలాగా హోటల్స్ ఉండవు. మన ఏబిఎం కాలేజీ ప్లేసే ఎక్కువ ఉంటుంది కదా అక్కడంతా చుట్టుపక్కల, అందుకని హోటల్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదనుకుంటా. ఇదే మన ఒంగోలు రైల్వే స్టేషను. ఇంకా అలా ప్లాన్ చేస్తే ఈ ముందేమో మనకి ఇక్కడ ఈ చెట్లు చూడండి, ఇవి బాగున్నాయి. ఇక్కడంతా గ్రీనరీ బాగా డెవలప్ చేశారు రైల్వే స్టేషన్ కాడ. ఇప్పుడు ఒంగోలులో మొత్తం డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇదేమో మనకు కనిపిస్తుంది కదా మోటార్ సైకిల్ స్టాండ్. ఇక్కడ ఇంతకుముందు అటు సైడ్ ఒకటి ఉండేది, ఇప్పుడు ఇక్కడ కాడ ఒకటి పెట్టారు. ఆ కార్నర్లో స్టార్టింగ్లో ఉంటుంది, అది కాకుండా ఇక్కడ కాడ పెట్టారన్నమాట. మనం ఇంకా ఇక్కడ నుంచి మనం ఇటు చర్చి సైడ్ వెళ్ళాను, అదనమాట. ఇది మళ్ళీ చూడండి, ఈ టైం వచ్చేసి 9 అనమాట. 9 అయింది. 9కి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వేరే వాళ్ళని కలవడానికని రైల్వే స్టేషన్ కలవడానికని వచ్చాను ఇక్కడికి. ఇక్కడికి వచ్చి ఇంక ఇలా వీడియో తీస్తున్నాను. ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట, కార్ పార్కింగ్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి కార్స్ అన్ని పార్క్ ఉన్నాయి. నేను బైక్ మీద అట్లా వచ్చానన్నమాట, అది మ్యాటర్. ఇంకెక్కడి నుంచి నేను కొంచెం ముందుకొస్తే ఇక్కడ అది రాంబాబు హాస్పిటల్ అని ఉండిద్ది కదా, ఇంతకుముందు పాతది, అది ఒపాస్ అనమాట. ఇప్పుడు ఒపాస్ పెట్టారు. పక్కన ఎస్బీఐ ఏటీఎం అవన్నీ ఉన్నాయి. అది బజార్ ఏటీఎం అంట, అదేంటో నాకు అర్థం కాలేదు. ఆ ఎదురు కనపడేది ఏబిఎం అనమాట. ఇక్కడ గ్రీనరీ అండ్ అటు పక్క మనకి ఒక అది ఉంది ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ తర్వాత మనం ఇట్లా ముందుకెళ్తాం అనమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చాను. ఇక్కడ కలెక్టర్ గారి బంగ్లా ఉంటుంది లెఫ్ట్ సైడ్.
అండ్ అహా! కలెక్టర్ గారి బంగ్లా గాదు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉండిద్ది గదా! ఎంఆర్ఓ ఆఫీసు, అటు పక్క సబ్ జైలు. ఇక్కడ హోటల్ ఉంది చూడండి. ఈ హోటల్‌లో ఎప్పుడైనా టిఫిన్ చేయకపోతే చేయండి. అక్కడ బావుంటుంది. ఇది సర్కిల్ అనమాట. ఇంక మనం ఇక్కడి నుంచి ముందుకెళ్ళాము. లెఫ్ట్ సైడ్ ఏమో కలెక్టర్ ఆఫీస్ ఉండిద్ది. ఇక్కడ నైట్ టైము ఇవన్నీ ఇట్లా అది సమ్ డిజైన్ కనిపిస్తుంది గదా! ఆ డిజైన్స్ ఒంగోలులో చాలా పెట్టారు. ఇక్కడ మాత్రం లైటింగ్ బానే ఉంది. అక్కడ మగమూరు రోడ్‌లో గూడా ఒకటి పెట్టారు. అక్కడేమో లైటింగ్ లేదనమాట. అయేం ఎలగట్లేదు. ఇక లెఫ్ట్ సైడ్ గోడ మీద గూడా పెయింటింగ్స్ చాలా బావున్నయి. ఇప్పుడు రైట్ సైడు ఇక్కడ చర్చ్ ఉంటుంది. చర్చి చాలా బావుండిద్ది. ఈ నైట్ టైము లైటింగ్స్ అన్నీ ఇది మన మెయిన్ చర్చి. ఇక్కడ మనందరికీ తెలిసిందే. ఇక్కడ టైం 9 అవ్వటం వల్ల ఇక్కడ బాగా బిజీగా ఉంది. ఇక్కడ సిగ్నల్స్ లేవు. సిగ్నల్స్ ఆల్మోస్ట్ ఒంగోలులో పెద్దగా వాడట్లేదు ఇప్పుడు. సిగ్నల్స్ ఉండట్లేదనమాట. మంగమూరు రోడ్‌లో లేవు. అండ్ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా సిగ్నల్స్ అసలు తీసేశారు. ఇక్కడ ఒక రెవెన్యూ భవన్ అని ఉంది. ఇక్కడ ఎవరో ఫ్రీడమ్ ఫైటర్ గారి స్టాచ్యూ ఉంది ఇక్కడ. ఇక పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇట్లా ప్యాన్ చేశాను. ఇంకిక్కడికొస్తే ఇక్కడేదో హైదరీ క్లబ్ అని ఉంది గదా! హైదరీ క్లబ్ ఇంతకుముందు ఓల్డ్‌ది ఉండేది. ఓల్డ్ గోడుండి కొంచెం ఇప్పుడేంటంటే అన్నీ కొత్తగా కట్టేస్తున్నారు. ఓల్డ్‌యి అన్నీ పడేస్తున్నారనమాట. అంటే అప్పుడి కన్‌స్ట్రక్షన్స్ అవన్నీ తీసేస్తున్నారు ఆల్‌మోస్ట్. లైబ్రరీ దగ్గర కాడా గోడ పడేశారు. అంటే అక్కడ లైబ్రరీ ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు మనం షాప్స్ కన్‌స్ట్రక్షన్ చేశారు మొత్తం. ఈ డే టైము నేనొకసారి వీడియో తీయాలి. ఇటు రాలేదనమాట ఈ మధ్య అసలు. అందుకని ఇవన్నీ మనం మిస్ అవుతా ఉన్నాం. ఇక్కడ ఐడీఎఫ్‌సి బ్యాంకు పెట్టారు. పైనేమో జిమ్ ఉండిద్ది. ఒంగోల్స్ టాప్ జిమ్. అక్కడ సమ్ సెలబ్రిటీస్ గూడా అక్కడికెళ్లారు అని ఒకసారి పేపర్‌లో చూసాననమాట. ఇది హైదరీ క్లబ్. హైదరీ క్లబ్ దగ్గర ఇట్లా షాప్స్ పెట్టారు. అండ్ ఇక్కడికొచ్చేటప్పటికి మనం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎళ్తే అటు శర్మ కాలేజ్ దగ్గరికెళ్తాం. ఇది వంటవారి కాలనీ సంథింగ్ ఏదో అంటారు. అదనమాట. ఇంక అక్కడి నుంచి నేను కొంచెం ముందుకెళ్ళాను. ముందుకెళ్ళి అక్కడ ఇక్కడేందంటే మజ్జిగ అమ్ముతారనమాట లైబ్రరీ పక్కన. ఆ మజ్జిగ తాగాను. మజ్జిగ తాగి అది హాఫ్ బాటిల్ తాగకుండా బాటిల్ మొత్తం తాగాను. ఇంకా నిన్న మొత్తం గడబిడ అయిపోయింది. అదనమాట.